ప్రతిరోజు తెలుగుదేశం మీడియాగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళ టీవీ ఛానళ్ళు ఇవన్నీ కూడా రోజు ఏమని ఏడుస్తుంటాయండి? ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, తరిమేస్తున్నారు. ఇట్లాంటి పచ్చి అబద్ధాలతోటి, మోసపూరిత వార్తలతోటి జనాన్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంటారు కదా! వాళ్ళ పచ్చి అబద్ధాలు, వాళ్ళు అవాస్తవాలు, అసత్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అదేమిటంటే నిన్న ముఖ్యమంత్రి జగన్ గారి అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అంటారు. ఆ సమావేశంలో సుమారు 22,000 కోట్లు విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. జేఎస్డబ్ల్యూ వాళ్ళైతే అనంతపురం తదితర ప్రాంతాల్లో సౌర విద్యుత్ పెట్టడానికి ఇట్లా రకరకాల ప్రపోజల్స్ వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. సో అంతకుముందు కూడా కొన్ని వేల కోట్ల ప్రపోజల్స్ రావటం, వాటిలో కొన్ని ఇంప్లిమెంట్ అవ్వటం ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా కావాలని ఈనాడైతే మరీ విష ప్రచారం దారుణంగా చేస్తుంది. ఆంధ్రజ్యోతి వాళ్ళకి పొలిటికల్గా ఎక్కువ దుష్ప్రచారం చేస్తుంటారు, కానీ వీళ్ళు కావాలని సబ్జెక్టు వైజ్గా ఆయా వర్గాలని రెచ్చగొట్టే విధంగా, అసలు పరిశ్రమలు ఏమీ రావట్లేదన్నట్లుగా, ఆయా రంగాలలో ఏమీ జరగనట్లుగా వికృతమైనటువంటి ప్రచారం, అబద్ధ ప్రచారం చేసి రామోజీరావు గారు వికృతానందం పొందుతున్నారు. సరే, ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఈ వయసులో బట్టలు లేకుండా తిరుగుతున్నానన్న విషయాన్ని కూడా మర్చిపోయి పత్రికాపరంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ 22,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆమోదం జరిపితే ఏమని ఫస్ట్ పేజీలో వేయాలి కదా, కనీసం ఒక్క ముక్క రాయలేదు. ఆంధ్రప్రదేశ్ స్టేషన్లో వెనకాల పేజీలో ఎక్కడో చిన్న వార్త వేసి అది కూడా అర్థమైనట్టుగా ఏదో పునరుత్పాదక ప్రాజెక్టులకు ఆమోదం అని ఇట్లా ఏదో పెట్టి తోసేశారు. అంటే ఇంత పగ ఆంధ్రప్రదేశ్ మీద ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి అవసరమా? అంటే వాళ్ళు అనుకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా లేకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలా? ఎందుకు మొన్న విశాఖపట్నం ఎంత నీచంగా రాశారండి ఈనాడు వాళ్ళు. విశాఖ శోకిస్తోందంట. ఆ రోజు జగన్ గారి మీటింగ్ భారీ ఎత్తున జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడం కోసం ఉత్తరాంధ్రలో ఏం జరగలేదని కళ్ళు మూసుకుని ఉంటారో ఏం పాడో. పలాస ఒక్కటి చాలు కదా, అక్కడ జరిగినటువంటి అభివృద్ధి, అక్కడ జరిగినటువంటి ఉద్దానం, కిడ్నీ బాధితులకు తీసుకొచ్చిన ఆసుపత్రి, వాటర్ స్కీము, 800 గ్రామాలకు ఇస్తున్న వాటరు, ఇవి చాలు కదా అక్కడ జరుగుతున్న అభివృద్ధికి పూర్తిగా ఆధారం, పూర్తిగా సాక్షిభూతం. అవేవి ఈనాడు రామోజీరావు కనపట్టలేదు. అదాని డేటా సెంటరు, ఇన్ఫోసిస్ మొదలైన ఎన్నో విశాఖపట్నంలో వస్తున్నా అవేమీ రాయరు. పైగా ఈ పచ్చి అబద్ధాలు. సో ఇండస్ట్రీస్ సంబంధించి నిన్న 22,000 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలిపిందంటే ఏమిటి దాని అర్థం? అది ఒక దశకు వచ్చినట్లు. ఆ దశ నుంచి వాళ్ళు పరిశ్రమల ఏర్పాటుకి సన్నద్ధమవుతాం. ఒక్క ఫోన్ కాల్ చాలు, మీ సమస్యలు ఏమంటే మేము పరిష్కరిస్తాం, పరిశ్రమలు పెట్టండి అని జగన్ గారు చెబుతుంటే పరిశ్రమలు తరిమేశారు, అభివృద్ధి లేదు అని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఆ మధ్య రామాయణపట్నం దగ్గర కూడా 60,000 కోట్ల ప్రాజెక్ట్ వస్తుంటే దాన్ని ఎట్లా చెడగొట్టాలా అని చెప్పి ఈనాడు వారు విషం చెబుతూ కథనాన్ని ఇచ్చారు. ఇండో సోలార్ పవర్ ప్యానల్కి సంబంధించి 1,000 కోట్ల రాయితీ లేదో ఇస్తున్నారని చెప్పి తప్పుడు వార్తలు రాశారు. సో ఈ రకంగా ఈనాడు వారు, అట్లాగే ఆంధ్రజ్యోతి వారు ఆంధ్రప్రదేశ్పై ప్రజలపైన పగబట్టి ఇష్టారీతిలో కథనాలు రాస్తున్నారు. దయచేసి వాటిని నమ్మొద్దని చెప్పడం కోసమే నేను ఈ కామెంట్ చేస్తున్నాను.